నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా రెసిపీ వచ్చేసి బెల్లం రవ్వ లడ్డూలు అండి. దానికి కావాల్సిన పదార్థాలు 1 కప్పు రవ్వ, అలాగే 1 కప్పు తురిమిన బెల్లం, ఎండు కొబ్బరి. మీకు అవైలబుల్గా ఉంటే పచ్చి కొబ్బరి తీసుకున్నా పర్లేదండి. నాకు ఇక్కడ నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను. బాదం పప్పు, వేపుకోవడానికి సరిపోయేంత నెయ్యి, ఇలాచీ పౌడర్ అండ్ కాచి చల్లార్చిన పాలు 1 టీ గ్లాస్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిపోయాక ఇందులో బాదం పప్పులు వేసుకొని వేపుకుందాం. బాదం పప్పులు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. బాదపప్పులన్నీ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో రవ్వ పోసుకొని వేపుకుందాం. కావాలంటే ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం యాడ్ చేయట్లేదు. మీకు ఎక్కువగా నెయ్యి తినాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. రవ్వ కూడా మంచిగా వేపుకోవాలండి. మనకు రవ్వ కలర్ అనేది చేంజ్ అవుతుందండి వేగితే. సో మనం అలా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు రవ్వ వేగిందా లేదా అనేది. కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, ఇలా చాలా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి, లేకుంటే మాడిపోతుంది రవ్వ. సో ఇక్కడ నాకు రవ్వ కూడా వేగిపోయింది. నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. తర్వాత ఇదే బాండీలో కొంచెం ఈ బెల్లం కూడా తీసుకొని సన్నని సెగ పైన వేడి చేసుకోవాలండి. వాటర్ ఏం యాడ్ చేయొద్దు. చూడండి, బెల్లం కూడా కరిగిపోయింది. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత, ఉండలు లేకుండా అయిన తర్వాత మనం కొబ్బరి తురుము వేసేసుకుందాం ఇందులో. అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా జ్యూసీగా అవుతుంది. కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే అడగంటిపోతుంది. మనం ఇందులో వాటర్ ఏం యాడ్ చేయకుండా వేడి చేస్తున్నాం కదా బెల్లాన్ని. సో అడగంటుతుంది. ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. సో ఇలా కొంచెం జ్యూసీగా లిక్విడ్ లాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1 or 2 సెకండ్స్ ఉంచుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న రవ్వను ఒక బౌల్లోకి వేసుకొని, అలాగే ఈ బెల్లం పాకాన్ని కూడా ఇందులో కలుపుకోవాలి. వెంటనే ప్రిపేర్ చేసుకోవాలండి, లేకపోతే ఏంటంటే ఈ బెల్లం పాకం అనేది గట్టిగా అవుతుంది. సో మనం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. నేను ఇది ఒక స్పూన్తో మంచిగా కలుపుతున్నాను. ఇలా మంచిగా ఉండకట్టడానికి, లడ్డు కట్టడానికి మనకు వీలయ్యేలాగా కలుపుకోవాలి. ముందుగా వేసి పెట్టుకున్న బాదం పప్పులు కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొంచెంగా పాలు పోసుకుంటూ క్వాంటిటీ చూసుకోవాలండి. ఒకవేళ పాలు ఎక్కువైతే మనకి లడ్డు అనేది కట్టుకోవడానికి లూజ్ అవుతుంది, రాదు. సో క్వాంటిటీ చూసుకోవాలి. చూడండి, ఇలా లడ్డు కట్టుకోవడానికి వీలుగా ఉండే క్వాంటిటీ పాలు మాత్రమే ఇక్కడ మనం తీసుకోవాలి. ఇలా కొంచెం పిండి తీసుకుంటూ లడ్డు కట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడు చక్కెర రవ్వ లడ్డూలు కాకుండా ఇలా ఒకసారి బెల్లంతో ట్రై చేయండి. చాలా బాగుంటాయండి. అండ్ బెల్లం హెల్తీ ఫుడ్ కదా, ఐరన్ ఉంటుంది కదా. ఇంతే, ఎంతో రుచికరమైన రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. బెల్లం రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. టేస్టీ ఎమ్మి బెల్లం రవ్వ లడ్డు అండి. వావ్, నైస్ కదా. మీరు కూడా ఒకసారి ఇలా బెల్లంతో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.